చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వారణాసి వెళ్లే స్పైస్ జెట్ విమానం ఆలస్యమైంది. చివరి నిమిషంలో ఫ్లైట్ ఆలస్యమైందంటూ ప్రకటించింది యాజమాన్యం. విమానం ఆలస్యంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాణికుల ఆందోళనపై స్పందించలేదు ఎయిర్లైన్స్ యాజమాన్యం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా ఉదయం 10 గంటలకు వారణాసి వెళ్లాల్సిన విమానం సుమారు 48,000 పెట్టి టికెట్లు కొన్నారు ప్రయాణికులు. కుంభమేళా చివరి రోజు కావడంతో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు ప్రయాణికులు. ఒక్కసారిగా విమానం ఆలస్యం కావడంతో వాళ్ళు అక్కడ ఆందోళన దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ప్రయాణికులు ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. हिंदू लोगों से लूट मारे, मुसलमान से लूट मारे, डाउन डाउन स्पाइसजेट, डाउन डाउन स्पाइसजेट, डाउन डाउन स्पाइसजेट, डाउन डाउन स्पाइसजेट, सनातन धर्म को ऊपर हाथ करे, स्पाइसजेट डाउन डाउन, स्पाइसजेट डाउन डाउन डाउन, स्पाइसजेट हर हर महादेव, हर हर महादेव. बाद में और 1 घंटा लेट You are playing with our sentiment and emotion. हमने कुछ कम स्पेंड किया क्या? नहीं सर, 1 सेकंड सर, हमने कबूल है सर आपको कबूल है सर. तो इन पर कुछ भी होने दो, मरने दो, हम तो टाइम पे ही आएगा, आएगा आएगा वही है. अभी तक भी आज रास्ते बोल के मालूम है ना अब करेगा क्या? రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ ప్రయాణికులు అక్కడ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారి అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. డౌన్ డౌన్ స్పైస్ జెట్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా వేలకు వేలు పోసి టికెట్లు కొన్నాం ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు. దాంతో పాటు ఆలస్యం కావడం మీద వాళ్ళు అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయలేదు? కనీసం అంటే కనీసం ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీరు ఒప్పుకుంటారా? ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితే మీరు ఒప్పుకుంటారా? అలాంటిది మీరు ఆలస్యం చేస్తే ఎంతవరకు? మీరు ఆలస్యం చేస్తే కనుక దానికి సంబంధించి ఏంటి కారణం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సచిన్, చూడొచ్చు ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా గందరగోళంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. శివరాత్రి సందర్భంగా వారణాసి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా. అంటే ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఈ రోజు కనుక వారణాసి వెళ్తే ఏవైతే మనం చేసిన పాపాలు ఉంటాయో అదే విధంగా పుణ్యస్థానంలో అంటే పుణ్యనదిలో స్నానం చేయాలి అన్న వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుంది అన్న ఒక కారణంతో వాళ్ళు ఫ్లైట్ లో వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. బోటింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్లారు భక్తులు. చివరి క్షణంలో బోటింగ్ పాస్ కూడా తీసుకొని లోపలికి వెళ్తున్న క్షణంలో ఒక్కసారిగా ఒక అనౌన్స్మెంట్ వాళ్ళని గుండెల్లో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో ఫ్లైట్ డిలే అంటూ కూడా ఒక అనౌన్స్మెంట్ రావటంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆగ్రహంకి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బోటింగ్ పాస్ చేసుకున్నాం, అంతా అయిపోయింది, మరి ఇప్పుడు ఎందుకు డిలే అయింది అంటూ కూడా ప్రశ్నించడం, వాళ్ళు చెప్పిన సమాధానం అది కూడా నిర్లక్ష్యంగా చెప్పారు అంటూ కూడా ప్రయాణికులు ఆందోళన చేస్తారని చెప్పొచ్చు. విమానం సాంకేతిక లోపం వల్ల 3 గంటలు ఆలస్యంగా వస్తుందంటూ కూడా అది కూడా చాలా నిర్లక్ష్యంగా అసలు అంటే అడుగుతున్న ప్రశ్నకి కూడా సమాధానం చెప్పకుండా ఏదో గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేయించిన తర్వాత మాకు చెప్తున్నారు అంటూ కూడా అక్కడ అధికారులను ప్రశ్నించినప్పటికీ కూడా సరైన సమాధానం చెప్పట్లేదు అంటూ కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. ఉదయం 10 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికి కూడా రాకపోవడంతో ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా 3 గంటలకు పైగా ఎయిర్పోర్ట్ లో అలాగే ఉంది. ఆ ట్రైన్ ఏదైతే విమానం ఉందో దానికోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 1 కాదు 2 కాదు, దాదాపుగా 1000 రూపాయలు 48,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క టికెట్ కూడా మేము కొనుగోలు చేశాం. ఇప్పుడు మా ఖర్చు అంటే మేము కట్టిన
ఏదైతే టికెట్ ఉంటుందో ఖర్చు ఇస్తారా, లేకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి ఏ విధమైన వేరే ఫ్లైట్లు ఏమైనా పంపిస్తారని అడుగుతున్నప్పుడు ప్రస్తుతం ఫ్లైట్ దానికి సంబంధించి ఆలస్యం అయిన తర్వాత బయలుదేరిందా లేకపోతే ఇంకా ఉందా? ఇప్పటికీ అసలు బయలుదేరిన పరిస్థితి చెప్పొచ్చు సచిన్. కొన్ని సాంకేతిక లోపం వలన ఏదైతే విమానం ఉందో అది 3 గంటలు ఆలస్యమైందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లైట్ రావడంతో ఇప్పుడే వాళ్ళు చేరుకుంటున్న పరిస్థితి అని కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుందని చెప్పొచ్చు. అది కూడా ఎవరైతే భక్తులందరూ ఉన్నారో వాళ్ళు దాదాపుగా 48,000 పెట్టి టికెట్ కొన్నందుకు వాళ్ళు ఎంతగా ఆందోళన చేశారు అంటే, ఏదైతే ఇప్పుడు ఒక స్పెషల్ విమానాన్ని తీసుకొచ్చి మమ్మల్ని పంపిస్తే గానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళాం, లేకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా అక్కడే ఆందోళన చేయడం వల్ల వేరే విమానాన్ని అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ నిర్లక్ష్యం మాత్రం చాలా వరకు చేశారు. ఎందుకంటే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మేము ప్రయాగరాజ్లో పుణ్య స్నానాలు చేయాలనుకున్నాము. అలాంటిది వీరి కారణంగా ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. మరి ముఖ్యంగా ఈ రోజు కుంభమేళ మహాకుంభమేళ ఆఖరి రోజు కావడం, అందరూ అక్కడికి త్వరగా చేరుకోవాలి, పుణ్యస్నానాలు ఆచరించాలంటూ కూడా త్వరితగతిన అక్కడికి చేరుకుంటున్నారు. మహాశివరాత్రికి సంబంధించి కూడా ఓ పక్క మహాశివరాత్రి, రెండోది మహాకుంభమేళకు సంబంధించి ఆఖరి రోజు ఈ రోజు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు, భక్తులు చేరుకుంటున్నారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు. ఇటువంటి నేపథ్యంలోని ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా తమ టికెట్లు 48,000 వేలల్లో రేట్లు పోసి, వేలల్లో డబ్బులు పోసి మేము టికెట్లు కొనుక్కుంటే, అటువంటి పరిస్థితుల్లో టికెట్లు వేలల్లో టికెట్లు కొన్న తర్వాత కూడా మీరు మాకెందుకు సౌకర్యం కల్పించట్లేదు? సౌకర్యం అంటే వాళ్ళకి ప్రయాణానికి రైట్ టైంలో తీసుకువెళ్ళే సందర్భానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. దాంతోపాటు ఎందుకు ఆలస్యమైంది? ఒక 10 నిమిషాల ఆలస్యం అయితే మీరు ఊరుకుంటారా? మీ స్కెడ్యూల్ టైంకి ఒక 10 నిమిషాల ఆలస్యం అయితే ఊరుకుంటారా? ఒక 5 నిమిషాల ఆలస్యం అయితే ఊరుకుంటారా? లాస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ అక్కడ ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, సో అటువంటి పరిస్థితి గురించి వాళ్ళకి ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళకి ఆందోళన చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. హర హర మహాదేవ్. चोर लोग हैं, स्पाइस जेट वाला चोर लोग है, स्पाइस जेट वाला चोर लोग है, पता है हिंदू लोगों से लूट मारे, स्पाइस जेट वाला मुसलमान से लूट मारे. डाउन डाउन स्पाइस जेट, डाउन डाउन स्पाइस जेट, डाउन डाउन स्पाइस जेट. सनातन धर्म को ऊपर हाथ करे, स्पाइस जेट डाउन डाउन, स्पाइस जेट डाउन डाउन.